కానీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇప్పుడు సిటీకి 4 వైపులా మనం చూసుకుంటే ఎటువైపు ఉంది ఫ్యూచర్ సిటీ? ఫ్యూచర్ సిటీ అంటే మనకు బేసిక్ ఇబ్రాహీంపట్నం మండలం, కడతాల్ మండలం, యాచారా మండలం ఫాలో అవుతుంది. 30,000 ఎకర్స్ లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంది. నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయంటే పబ్లిక్ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు 4th సిటీ అని కొత్తగా మనకు గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇక్కడ మన అదృష్టం ఏమిటంటే ముందే రేడియల్ రోడ్స్ కావచ్చు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏఐ సిటీకి సంబంధించి అని ఒక ఏఐ సిటీని స్థాపించడం జరుగుతుంది. అక్కడ కూడా ఫార్మా హబ్ గురించి కొద్దిగా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అక్కడ స్పోర్ట్స్ అకాడమీ కోసం సపరేట్ గా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. 4th సిటీ అనేది కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 200 crore వేస్తున్నాం స్టార్టింగ్. ప్లస్ మెడికల్ హబ్ అవుతుంది. మీకు వరల్డ్స్ లో లార్జెస్ట్ స్టేడియం కూడా మనకు 4th సిటీలో నిర్మించడానికి అలా డిస్కషన్ జరుగుతుంది. అప్రోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ, మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో ప్లస్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4th సిటీలో మీకు బ్రహ్మరథం పడుతుందండి. 4th సిటీ ఏరియాలో ఓఆర్ఆర్ నుంచి రీజన్ రోడ్ మధ్యలో వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిటర్న్స్ ఆన్ దోస్ ఇన్వెస్ట్మెంట్స్.